జీవ వైవిధ్య పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని, అందుకే వారికి దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్ ఎస్ కార్తాడే అన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు హైదరాబాద్ కన్హా శాంతివనంలో జాతీయ జీవ వైవిధ్య యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవ వైవిధ్య అంశాలపై ప్రత్యేకించి యువత నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. ఈ సమ్మేళనానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2 చొప్పున యువ ప్రతినిధులను ఆహ్వానిస్తామని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో సాగుతున్న వ్యవసాయం, ఇతర పంటలు సహా అనేక అంశాలు సమ్మేళనంలో చర్చకు వస్తాయని వివరించారు. 36 స్టేట్ ప్లస్ యూనియన్ టెరిటరీ నుంచి కనీసం ఒక్క రిప్రజెంటేటివ్ వస్తున్నారు, అంటే అబ్బాయి అమ్మాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి మన అండమాన్ నికోబార్, పాండిచ్చేరి, మన లక్షద్వీప్ కూడా మేము ఇంక్లూడ్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాద్రా నగర్ హవేలీ నుంచి 2 వస్తున్నారు, ఒక అండమాన్ నుంచి ఒక అబ్బాయి వస్తున్నారు, లదాఖ్ నుంచి కూడా 2 అబ్బాయి వస్తున్నారు, జేఎంకే నుంచి కూడా ఒక అమ్మాయి వస్తున్నారు. సో ఈ ఉద్దేశం అంటే ఈ బయోడైవర్సిటీ గురించి ఒక డిస్కషన్ జరగాలి. అంటే మనకి ముఖ్యంగా బయోడైవర్సిటీ మీరు వింటే మీకు ఈ లైఫ్ సైన్స్ ఒక విషయం ఉంది, అది మీకు అర్థం అవుతుంది. కానీ అలాగే కాదు.